హాయ్ అందరికి. రీసెంట్‌గా నేనైతే బెంగుళూరు వచ్చేప్పుడు మా పక్క సీట్‌లో వచ్చేసి ఒక అవ్వ ఉన్నారండి. బస్‌లో అవ్వ మాట్లాడుతూనే ఉన్నారు నాతో. "మా కొడుకు లక్నోలో ఉన్నారమ్మ. నేను మా కోడలు దగ్గరికైతే వెళ్తూ ఉన్నాను. మా కోడలు అక్కడ పీజీ పెట్టుకొని ఉన్నారు. పిల్లల్ని చూడాలనిపిస్తుంది. అందుకే వెళ్తున్నాను" అనేసి అంటూ ఉన్నారండి. తనకైతే కొంచెం భయంగా ఉందంట. మాట్లాడుతూనే ఉన్నారు బస్‌లో నాతో. ఫైనల్‌గా అవ్వయితే నన్నడిగారండి, "మీరెక్కడ దిగాలమ్మా?" అనేసి. నేనైతే పలానా చోట దిగాలి అవ్వ అంటే, "నేను కూడా అక్కడే బస్ దిగాలమ్మ. బస్ దిగేటప్పుడు మర్చిపోకుండా నాకైతే గుర్తు చెయి" అనేసి అంటూ ఉన్నారండి. బస్‌లో ఉన్నంత సేపు వాళ్ళైతే అవ్వకి కాల్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా మేమైతే బెంగుళూరుకైతే వచ్చామండి. బస్ దిగాక అవ్వ నన్ను వాళ్ళకి కాల్ చేయమనేసి అడిగారండి. అవ్వకి కాల్ చేసుకోనికి కూడా రాదంట. నేనైతే కాల్ చేశాను. వాళ్ళు ఎవరు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదండి. వాళ్ళ కొడుక్కయితే కాల్ చేశాము. తన కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. మా హస్బెండ్ కాల్ నుంచయితే సెల్ నుంచయితే వాళ్ళకి కాల్ చేశామండి. అప్పుడు వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేశారు. మేము కొంచెం బిజీగా ఉన్నాము. అక్కడ దగ్గరలో ఒక బస్ స్టాప్ అయితే ఉంది. అక్కడ బస్ ఎక్కేసి రమ్మని చెప్పండని ఒక బస్ నంబర్ అయితే చెప్పారండి. అసలు అవ్వ చదువుకోలేదంటే అవ్వకి ఇవన్నీ ఎలా తెలుస్తాయండి పాపం. ఎవరు కూడా పేరెంట్స్ విషయంలో ఈ విధంగా చేయొద్దండి. చదువుకున్న పేరెంట్స్ అయితే ఎలాగోలా వెళ్తారు. ఈ విధంగా చదువుకోని పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు బస్ దిగక ముందే బస్ దగ్గరికైతే రావాలి. ఎవరు కూడా ఈ విధంగా పేరెంట్స్ విషయంలో చేయొద్దండి ప్లీజ్. చదువుకున్న వాళ్ళనే ఇప్పుడు ఉన్న సమాజంలో మోసం చేస్తూనే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా. మనం చూస్తూనే ఉన్నాం కదా డైలీ. ఇంకా చదువు రాదు అంటే ఏ విధంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి చూడండి. ఎవరు కూడా పేరెంట్స్ విషయంలో ఈ విధంగా చేయొద్దు. మేమొచ్చేసి ఇంటికి రమ్మనేసి అవ్వని చాలా అడిగామండి. ఎన్ని సార్లు అడిగాను, "ప్లీజ్ అవ్వ రండి మా ఇంటికి." కొంచెం తెల్లవారిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి, "మీ ఇంటి దగ్గర వదిలిపెడతాడనేసి" అవ్వ మమ్మల్ని నమ్మారో నమ్మలేదో పాపం. అవ్వ అయితే మీ ఇంటికి రాననేసి అంటూ ఉన్నారు. మా హస్బెండ్ వచ్చేసి అవ్వని తీసుకొని బస్ స్టాప్ దగ్గరికైతే వెళ్ళాడండి. అక్కడ ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేశా గానీ, వాళ్ళు చెప్పిన నంబర్ బస్ అయితే రాలేదండి. అవ్వ అయితే భయపడుతూ ఉన్నారంట పాపం. మా హస్బెండ్ చెప్తూ ఉన్నారు నాతో. మా చిన్న బాబు వచ్చేసి మా హస్బెండ్‌తో వెళ్లారండి. తను ఏడుస్తూ ఉన్నాడనేసి అవ్వ అయితే, "నువ్వు ఇంటికెళ్ళు నాయనా" అంటూ ఉన్నారంట. మా హస్బెండ్ అయితే, "లేదవ్వ ఏం కాదులే" అనేసి ఒక 45 మినిట్స్ లేదా 1 అవర్ వరకు వెయిట్ చేసి అవ్వనైతే బస్ ఎక్కించేసాడండి. కానీ అవ్వ అయితే భయపడుతూ ఉన్నారంట. పేరెంట్స్ వచ్చినప్పుడు మీకేదైనా వర్క్ ఉన్నప్పుడు రావద్దని చెప్పండి. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే రమ్మని చెప్పండి. పేరెంట్స్ కూడా మీరు ఇలా వచ్చేటప్పుడు మీ పిల్లలనైతే అడగండి. మీకేదైనా ఫ్రీ టైమ్ ఉండి మీరు బస్ స్టాప్ దగ్గరికి రాగలిగితేనే మేమొస్తాము అనేసి. ఈ విధంగా ఎవరు చేయొద్దండి. అవ్వ అయితే భయపడుతూనే ఉన్నారంట పాపం. ఇలా జరగడం నాకైతే సెకండ్ టైమ్ అండి. మేము బెంగుళూరుకి వచ్చిన కొత్తలో అంటే 4 ఇయర్స్ బ్యాక్‌కి ఒక పేరెంట్స్ కూడా ఈ విధంగా వచ్చారండి. వాళ్ళ కొడుకైతే ఫోన్ అలారం పెట్టుకోవడం మర్చిపోయాడంట. ఫోన్ అయితే సైలెంట్‌లో ఉందంట. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదంట అండి ఆ బాబు కూడా. వాళ్ళైతే భయపడుతూ ఉన్నారండి. ఆ రోజు కూడా మా హస్బెండ్ వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత ఇంటికొచ్చాడండి. పేరెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ ఎవరు కూడా ఏమి అనుకోవద్దు ఇలా చెప్తున్నాననేసి. ఇలా టౌన్‌కొచ్చినప్పుడు ఎక్కువ కేర్ తీసుకోండి పేరెంట్స్ విషయంలో. నాకైతే చాలా బాధేసిందండి. గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.